అటు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిందో లేదో ఇటు ఢిల్లీకి వెళ్లి కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకున్నారు. తన కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సార్లు తాను కాంగ్రెస్లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నానంటూ సమాధానం దాటవేశారు. వరంగల్ రాజకీయాల్లోనే టాలెస్ట్ పర్సనాలిటీ అని గొప్పగా చెప్పుకునే కడియం శ్రీహరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తన కూతురు కోసం పార్టీ మారడమే కాదు, ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న విషయం బహిరంగ రహస్యమే. తప్పించుకునే ఛాన్స్ లేదని తెలిసినా పార్టీ మారినట్లు కడియం శ్రీహరి ఒప్పుకోకపోవడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పించుకునే పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. వేటు పడాల్సి వస్తే ముందుగా దానం నాగేందర్కే అందరికంటే ముందు పదవి పోక తప్పదు. కానీ ఎన్నుకున్న ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందో దానం నాగేందర్కు గతంలోనే ఓ అనుభవం ఉంది. 1999లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్కు 2004కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని టికెట్ తెచ్చుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న అనుభవం దానంకు ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న భయం ఆయన వెంటాడుతుంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ పోటీ చేయాలంటే భయమే. అందుకే రాజీనామా అంటే భయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే దారి, అయితే రాజీనామా చేయాలి, లేకుంటే వేటుకు సిద్ధపడాలి. రెండింటిలో ఏదో ఒకటి తప్పదు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తప్ప భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీలు మారరు.